హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము ఇంట్లోకి గ్రాసరీస్ కొనడానికి వెళ్తున్నాము. ఈరోజు ఎక్కడికి అంటే ఆల్దీకి వచ్చాము. ఆల్దీ ఈజ్ వన్ ఆఫ్ ది సూపర్ మార్కెట్స్ అనమాట ఇక్కడ. సో మీకు నేను చూపించబోతున్నాను ఇక్కడ ఏమేమి ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయో. సో లెట్స్ ఎంటర్ ఇన్సైడ్. సో ఇలా రాగానే డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ సెక్షన్ ఇలా ఫస్ట్ వెజిటేబుల్స్ ఉంటాయి, డిఫరెంట్ వెజిటేబుల్స్ ఉంటాయి, ఏదైనా చూసుకోవచ్చు అనమాట. టొమాటోస్ ఉంటాయి ఇక్కడ. ఎక్కువ మన ఇండియన్ వెరైటీస్ దొరికేటివి అంటే టొమాటోస్ ఒకటి, బ్రింజాల్స్ ఒకటి, అండ్ బీన్స్ అయితే బాగా దొరుకుతాయి, క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్ అవన్నీ దొరుకుతాయి అనమాట. అండ్ మేము ఎక్కువ తినేది కూడా అవకాడోస్ కూడా ఎక్కువ తింటాం అనమాట. ఎందుకంటే అవకాడోస్ ఇక్కడ మరీ ఇండియా అంత కాస్ట్లీ అయితే కాదు, చాలా చీప్. అండ్ ఆల్సో అవకాడోస్ గుడ్ ఫర్ హెల్త్. సో అది కూడా తీసుకుంటాము ఎప్పుడైనా ఇలానే షాపింగ్కి వస్తే. అండ్ క్యూకుంబర్స్ కూడా అప్పుడప్పుడు సలాడ్లో తినడానికి కానీ అక్కడెక్కడ తీసుకుంటాం అనమాట. అండ్ నాకు పర్సనల్గా వచ్చి స్వీట్ కార్న్ అంటే ఇష్టము, బట్ ఆ వ్యాక్యూమ్డ్ స్వీట్ కార్న్ అంటే ఎప్పుడు తీసుకోను, ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఫ్రెష్ ఉంటే తీసుకుంటాను. అండ్ స్ప్రింగ్ ఆనియన్ కూడా తీసుకుంటాము అప్పుడప్పుడు అలా. అండ్ ఆల్సో బెల్ పెప్పర్స్, సలాడ్ ఎప్పుడైతే చేసుకోవాలనుకుంటామో అప్పుడు మాత్రం బెల్ పెప్పర్స్ కూడా తెచ్చుకుంటాము. సో ఇది వెజిటబుల్ సెక్షన్లో. ఇది కాకుండా ఆనియన్స్ కానీ మిర్చీలు కానీ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఇంకా కాలీఫ్లవర్ అవన్నీ దొరుకుతాయి. సో ఇంకా ఎక్కువ మరీ ఆకుకూరల సైడ్ వెళ్దాము అనేసి అనుకుంటే ఓన్లీ పాలకూర మాత్రమే దొరుకుతుంది. ఇంకా ఏ ఆకుకూర కూడా దొరకదండి, చెప్పేస్తున్నాను. అస్సలు దొరకదు అన్లెస్ ఎవరైనా ఇండియన్ డీలర్స్ ఎవరైనా వచ్చి అమ్ముతే తప్ప దొరకదు. ఇక్కడ సూపర్ మార్కెట్స్లో అస్సలు ఉండదు వేరే ఆకుకూరలు. ఓన్లీ పాలకూర ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. అది కూడా ఎందుకంటే వీళ్ళు ఎక్కువ పాలకూర పిజ్జాస్లో వేసుకొని తింటారు. అదేం ఇష్టమో మనకు తెలియదు, బికాస్ యాజ్ అన్ ఇండియన్ మనకు ఎప్పుడు అలవాటు లేదు కదా పిజ్జాలో పాలకూర వేసి తినడము, అలాంటివి అలవాటు లేవు కదా. సో ఇక్కడ తింటారనమాట. అది కూరగాయల సెక్షన్ అనమాట. అండ్ ఆల్సో క్యారెట్స్ కూడా, కాకపోతే అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ ఆల్సో అల్లం ఎల్లిగడ్డ కూడా నేను ఫ్రెష్గా ఇక్కడ కొని ఇంట్లో పేస్ట్ చేస్తాను అనమాట. నేను ఎప్పుడు ఆల్రెడీ రెడీమేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడు యూజ్ చేయను. ఐ మేక్ ఇట్ మై సెల్ఫ్ ఎట్ హోమ్ అనమాట. సో ఇవి క్యారెట్స్. సో ఇది అసలైన సెక్షన్ అనమాట, నాన్ వెజ్ సెక్షన్. సో ఇక్కడైతే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ అమ్ముతారండి. చూసాము అది కదా, ఆల్రెడీ మ్యారినేటెడ్ కూడా అమ్ముతారు. అదేంటో చూసారా, సాసేజ్ ఇట్లా మొత్తం మ్యాష్ చేసి మీట్ని అవి కూడా అమ్ముతారనమాట. అండ్ ఆల్సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారినేటెడ్ మీట్ అమ్ముతారు. చికెనే కానీ, అది మటనే కానీ, బీఫే కానీ, డిఫరెంట్ అనమాట. అండ్ ఆల్సో చికెన్ కూడా ఎన్ని రకాలుగా అమ్ముతారు అసలు. చికెన్ థై పీసెస్ సపరేట్గా అమ్ముతారు, హార్ట్ సపరేట్గా అమ్ముతారు, లివర్ సపరేట్గా అమ్ముతారు, అండ్ ఓన్లీ బోన్లెస్ సపరేట్గా అమ్ముతారు, ఫుల్ చికెన్ అమ్ముతారు. ఆ ఫుల్ చికెన్ని మ్యారినేట్ చేసి కూడా అమ్ముతారు. అండ్ ఆల్సో చూడండి అక్కడ లెగ్ పీసెస్ కూడా మ్యారినేట్ చేసి అమ్ముతారు. అండ్ అలాగే డిఫరెంట్ అన్ని పార్ట్స్ డిఫరెంట్గా అమ్ముతారు అనమాట. మీకు ఏ పార్ట్ నచ్చితే ఆ పార్ట్ తీసుకొని వెళ్ళొచ్చు. మన ఇండియా లాగా కాకుండా మీరు తీసుకుంటే ఇచ్చిందే తీసుకోవాలి అన్న టైప్ కాదు. మీకు ఏ పార్ట్ మీకు బోన్లెస్ తినాలని ఉంటే బోన్లెస్సే తీసుకెళ్ళొచ్చు అలా అనమాట. చూసారు కదా ఫిష్, మా ఆయన అయితే తీసుకుంటున్నాడు. అది మొత్తం చూసారు కదా, కంప్లీట్ ఫిష్ మనమే తీసుకెళ్ళి మనమే క్లీన్ చేసుకోవాలన్నమాట. అండ్ బీఫ్ అనమాట. అండ్ ఆల్సో ఇది ట్యూనా ఫిష్, డిఫరెంట్ టైప్స్ అనమాట. అండ్ ఇదంతా కొంచెం రెడ్ మీట్ అనమాట. ఎక్కువ బీఫ్ ఉంటుంది, ల్యామ్ ఎక్కువ అమ్మరు ఇక్కడ. కాకపోతే సపరేట్ టర్కిష్ షాప్స్ ఉంటాయన్నమాట ల్యామ్ కోసము. అక్కడికి వెళ్ళి అక్కడ కొంటాం మేము ల్యామ్. సో కొంచెం అక్కడ అయితే ఫ్రెష్ ఉంటుంది. అది కొంచెం ఫ్రీజ్ అయినది తీసుకుంటే అంత ఉడకదు, అండ్ ఆల్సో టేస్ట్ కూడా ఉండదు. కాబట్టి నేను ఇక్కడ ప్రిఫర్ చేయను. అండ్ అదే టర్కిష్ షాప్లో అయితే కొంచెం ఏమంటారు ఫ్రెష్గా అప్పుడే కొట్టి ఇస్తాడనమాట. సో అది తీసుకుంటాను. ఇప్పటికైతే మేము కరెంట్లీ ఇది తీసుకుంటున్నాము, చికెన్ బోన్లెస్ ఒకటి తీసుకుంటున్నాము. ఎందుకంటే నేను చికెన్ పచ్చడి చేద్దాము అనేసి అనుకుంటున్నాను. బికాస్ ఇట్లానే ఎప్పుడైనా ఆఫీస్లో బిజీ ఉంటే కర్రీలు చేయడానికి కూడా అసలు టైం కుదరట్లేదండి నాకు. అందుకనే ఇంకా చికెన్ పచ్చడి చేసి పక్కన పెట్టేస్తే ఒక లొల్లి అయిపోతుంది కదా అనేసి అనుకుంటున్నాను. సో ఫిష్ తీసుకున్నాము. అండ్ ఆల్సో టూనా ఫిష్ అండి, ఇది టూనా ఫిష్ తీసుకున్నాము. అండ్ ఆల్సో నార్మల్ బోన్ చికెన్ కూడా తీసుకున్నాము కర్రీ చేసుకోవడానికి ఆర్ బిర్యానీ చేసుకోవడానికి. అండ్ ఆల్సో ఇవి స్ట్రాబెర్రీస్ కూడా తీసుకున్నాము. బెర్రీస్ చాలా బాగుంటాయండి జర్మనీలో. స్ట్రాబెర్రీసే కానీ బ్లూబెర్రీస్ కానీ చాలా బాగుంటాయి. ఐ రియలీ లైక్ దెమ్. అది కాకుండా అప్పుడప్పుడు మష్రూమ్ కూడా తీసుకుంటాము. అండ్ ఇక్కడ అయితే బ్రెడ్ వెరైటీస్ అయితే ఎక్కడ చూడలేదండి నేను. ఇండియాలో అయితే అసలే చూడలేదు. ఎన్ని వెరైటీస్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి అంటే అసలు నేను మీకు చెప్పలేనండి. చూడండి ఎన్ని వెరైటీస్.
ఇంకా ఈ సెక్షన్ కూడా ఫ్రోజన్ మీటే అనమాట. కాకపోతే ఇక్కడ ప్రాన్స్, ఫిషెస్ అవన్నీ ఉంటాయి. మేమైతే యాక్చువల్గా చికెన్ తీసుకోవడానికి వచ్చామండి, కానీ ఆ కార్ట్ మొత్తం ఫిల్ అయిపోయింది. ఎప్పుడు ఇలానే అవుతుంది, ఏదో ఒక చిన్న ఐటెం తీసుకోవడానికి వస్తాము, బట్ ఇంకా అది 1 నుంచి 10 అవుతుంది, 20 అవుతాయండి. చూడండి, నేను మీకు మా కార్ట్ కూడా చూపిస్తాను ఎన్ని అయినాయో. ఓన్లీ చికెన్ కోసం వచ్చాము లిటరలీ మేము. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఫ్రైస్ అనమాట, అవి మనం డైరెక్ట్గా వెళ్ళి ఫ్రై చేసుకోవచ్చు, ఆర్ ఓవెన్లో బేక్ చేసుకోవచ్చు అనమాట అలాంటివి. అండ్ ఆల్సో ఇవి సమోసాస్ లాగా ఉన్నాయి, ఏంటబ్బా అని తీసి చూసేసరికి అవి సమోసాస్ కావండి, ఏదో వీళ్ళ టైప్ ఆఫ్ స్వీట్ అనమాట, ఏదో డిఫరెంట్గా ఉంది కొంచెం. ఇది అసలైన సెక్షన్ అనమాట. చూడండి, అసలు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్రెడ్స్, ఇన్ని రకాల బ్రెడ్తో చేస్తారు అనేసి అని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నాను. చూడడానికి కూడా ఎంత యమ్మీగా ఉంటాయో అసలు. ఇక్కడ యూజువలీ పీపుల్ ఇదే ప్రిఫర్ చేస్తారనమాట. ఎప్పుడైనా ఇలానే బ్రేక్ఫాస్ట్కి కానీ ఏదైనా ఆఫీస్లో తొందరగా ఉంటే వచ్చి తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. పిజ్జాస్ లాగా కూడా చేసి అమ్ముతారు. చూడండి ఎంత బాగున్నాయి. యూజువలీ ఎక్కువ మంది ఇదే తింటారనమాట. ఎక్కువ ఇప్పుడు ఏదైనా క్యాఫేకి వెళ్ళి తినాలి అంటే కూడా చాలా పైసలు కావాలి ఇక్కడ. సో ఇది అనుకోండి, చాలా తక్కువలో దొరుకుతుంది, €1, 50 cents అలా దొరుకుతుంది అనమాట. సో నేను మీకు చెప్పాను కదా, నా కార్ట్లో నేను ఒక్క చికెన్ తెచ్చుకోవడానికి వచ్చాను, కానీ ఎన్ని తీసుకున్నానో చూడండి. వాఫల్స్ దొరికాయి, మనం యూజువల్లీ చిన్నప్పుడు తినేవాళ్ళం కదా, మధ్యలో క్రీమ్ ఉండి పైనుంచి కింద నుంచి వాఫల్. సో అవి కూడా తీసుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్ తీసుకున్నాను, టూనా తీసుకున్నాను, అండ్ స్ట్రాబెరీస్ తీసుకున్నాను, అండ్ బ్రెడ్ తీసుకున్నాను, అండ్ చికెన్ బోన్ తీసుకున్నాను, అండ్ బోన్లెస్ కూడా తీసుకున్నాను, అండ్ ఆల్సో కాలీఫ్లవర్ అనమాట. సో ఇక్కడ దొరికే తక్కువ వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్లో ఆల్మోస్ట్ అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ తినడానికే ట్రై చేస్తాము మేము. సో ఎప్పుడైనా ఇండియన్ స్టోర్ నుంచి ఆర్డర్ చేస్తే మిగతా వెరైటీస్ కూడా దొరుకుతాయి అనమాట మాకు. సో క్యారెట్ తీసుకున్నాను, పొటాటోస్ తీసుకున్నాను, అండ్ బెల్ పెప్పర్స్ తీసుకున్నాను, అల్లం తీసుకున్నా, వెల్లుల్లి, అండ్ ఆల్సో టొమాటోస్. సో ఇవన్నమాట, ఇవన్నీ తీసుకున్నాము మొత్తానికైతే మేము ఒక చికెన్ కోసం వచ్చి. అండ్ ఇవన్నీ తీసుకోవడానికి మాకు బిల్ ఎంత అయింది అనుకుంటున్నారు? సో 39.50 అయిందండి, అక్షరాల €40 అయింది ఇవన్నీ కోసము. అంటే ఒక అరౌండ్ 3,500 ఇన్ ఇండియన్ రూపీస్ అండి. సో అలా అవన్నీ తీసుకొని వచ్చేస్తున్నాం అనమాట ఇంటికి. వస్తుంటే అయితే ఈమెను చూసామండి, ముసలామె. అసలు ఇంకా సైకిల్ దొక్కుతుంది అంటే ఎంత గ్రేట్ అసలు. అది చూడండి, ముసలి వాళ్ళే సైకిల్ పట్టుకొని పోతున్నారు, చాలా చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. సో ఇదండి, ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతాము. ఈరోజు వ్లాగ్ అనమాట ఇది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.